అది సభన లేక సమర వేదిక? రచ్చ రచ్చ. తెలంగాణ అసెంబ్లీ లోపల బయట జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై ఒక్కటే చర్చ. అధికార పార్టీ సస్పెన్షన్ ని సమర్థిస్తే బీఆర్ఎస్ దాన్ని మండిపడింది. అసెంబ్లీ ఎపిసోడ్ పై ఎవరెవరు ఏమన్నారో బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 10,000 రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, ప్రేమ బంగారం ఇచ్చినారు. దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది అన్నాడు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డ అల్లుడు తేలమనుకుంటారు. నీ చెప్పబట్టావా? 1,00,000 అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేము చేసిన కార్యక్రమాలు 1,00,000 కోట్ల మంది ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. చూస్తలేవా? స్పీకర్ పట్టుకొని ఏకవచనంతో నీవెంత అనేటువంటి విధంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పడంతో పాటు ముక్కు నేలకు రాసిన ఆయన మాట్లాడిన మాటలు తప్పు క్షమించేటివి కావు. కాబట్టి ఈ శాసనసభ కాల సమయం ఏదైతే ఈ 5 సంవత్సరాలు 15 మాసాలు మిగతా దానికి ఎక్స్పెల్ చేయాలి. అక్కడ జరిగినటువంటి అంశాన్ని క్లియర్గా అక్కడ మాట్లాడింది ఏమీ లేదు జగదీశ్వర్ రెడ్డి గారు. రెండోది, ఆయనకు వచ్చిన అవకాశాన్ని మధ్యలో వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఓసారి ఒక విప్ గారు మాట్లాడతారు, ఒక మంత్రి గారు మాట్లాడతారు. ప్రతిసారి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. వీడియో స్క్రీన్ మీద చూపియండి మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారో. మొత్తం అఖిలపక్షం ఆల్ ప్రో లీడర్స్ని పిలవండి మీ ఆఫీస్లోకి, మీ ఆఫీస్లోనే చూపించండి, ప్లే చేయండి. ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైనా తప్పు మాట్లాడుంటే అవి నా రికార్డుల నుంచి తొలగియండి. లేదు మా సభ్యుల్ని ఆదేశించండి, మీరు విచారం వ్యక్తం చేయమని మేము రెడీగా ఉన్నాం. సరే, పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష, ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాదరావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా? చులకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి, ఈ సమాజానికి అవమానకరం. ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. మనం పార్లమెంట్లో శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏకవచనం వాడనే లేదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది.